రీజనింగ్‌లో ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఆల్ఫాబెట్ సిరీస్ గురించి చెప్పాను కదా! సో, ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనమాట. సో, అసలు సింపుల్ ట్రిక్స్ యూజ్ చేస్తూ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ కౌశలం స్కిల్ టెస్ట్‌కి యూజ్ అవుతుంది. అలాగే బ్యాంకింగ్, ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ ప్రతి ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఇవి యూజ్ అవుతాయి అనమాట. సో, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మర్చిపోవద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూసేయండి. అసలు ముందుగా కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి తెలుసుకుందామండి. సో ఇందులో మనకి మెయిన్ రావాల్సింది ఇక్కడ ఆల్ఫాబెట్ సిరీస్లో నెంబర్ ఉంటుంది కదా, వాటి యొక్క పొజిషన్స్ అన్నది మనకి మెయిన్ గుర్తుండాలన్నమాట. అంటే ఒక వర్డ్ ఇచ్చి దానికి ఒక కోడ్ ఇస్తాడు, దాంట్లోనే ఇంకొక వర్డ్ ఇచ్చి దానికి కోడ్ ఎలా వస్తుందో చెక్ చేయమంటాడు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ బాక్స్లో మనకి ఏ నుంచి ఎం వరకు 13, అలాగే ఎన్ నుంచి జెడ్ వరకు 26, మొత్తం ఆల్ఫాబెట్స్ వచ్చేసరికి 26. వాటి యొక్క పొజిషన్స్ 1, 2, 3, 4 అవి మనకి బాగా వచ్చేసి ఉండాలన్నమాట. కోడింగ్ అండ్ డీకోడింగే కాదండి, రీజనింగ్లో ఏ టాపిక్ అయినా సరే ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో మనం రఫ్లో వేసుకొని చూద్దాం. ఇక్కడ BLADEకి అంట ఈ కోడ్ వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లెటర్ చూసుకుందాం. బి నుంచి ఈ ఎలా వచ్చిందో చూసుకుందాం. అసలు బీకి ఎంత యాడ్ చేస్తే మనకి ఈ వస్తుంది చూడండి. 1, 2, 3 అంటే CDE అంటే 3 అంటే +3 యాడ్ చేస్తే మనకి ఈ వస్తుంది. అలాగే ఎల్ నుంచి ఓ ఎలా వస్తుందో చెక్ చేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ మెథడ్ చూసుకుంటే మనకి +3 చేస్తే బి నుంచి ఈ వచ్చింది. ఎల్ నుంచి ఓ కూడా అంతే, సేమ్ +3 చేస్తే మనకి ఎల్ తర్వాత MNO 3 లెటర్స్ కదా, అలాగే ఏ నుంచి 3, అలాగే ప్రతి లెటర్కి కూడా +3 యాడ్ చేస్తే మనకి దాని యొక్క కోడ్ వస్తుంది. కానీ అడిగింది ఇక్కడ ఇది కాదు, జస్ట్ మనం ఇది చెక్ చేసుకోవాలి, ఇది ఎలా వస్తుంది, ఈ వర్డ్ నుంచి ఆ కోడ్ ఎలా వచ్చింది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. ఓకే, +3 యాడ్ చేస్తే మనకు ఆ కోడ్ వచ్చింది. సేమ్ అదే కోడ్ని యూస్ చేస్తూ మనల్ని ఇక్కడ క్రికెట్కి వాల్యూ ఎంత వస్తుందో అడిగాడు అనమాట. సేమ్ ఫస్ట్ క్వశ్చన్లో మనకు వచ్చిన లాజిక్ ఏంటి, +3 యాడ్ చేసుకుంటే ఆ పక్కనున్న కోడ్ వస్తుంది కదా, సేమ్ ఇక్కడ కూడా అదే లాజిక్ యూస్ చేస్తూ చేయాలన్నమాట. అంతేగాని ఫస్ట్ దానికి వేరే లాజిక్ యూస్ చేసి సెకండ్ దానికి వేరే లాజిక్ యూస్ చేయడానికి కుదరదు. ఫస్ట్ ఏ లాజిక్తో మనకి ఆన్సర్ అయితే వచ్చిందో అదే యూస్ చేస్తూ సెకండ్ దానికి కూడా అక్కడ ఏ వర్డ్ అయితే అడుగుతున్నాడో ఆ వర్డ్కి ఆ ట్రిక్ అయితే యూస్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి +3 యాడ్ చేసుకుంటూ వెళ్తే ఆ వర్డ్ వస్తుంది. అంటే క్రికెట్కి సి కదా, సికి 3 లెటర్స్ ఫ్రంట్కి వెళ్ళాలి, అంటే CDEFA కదా. నెక్స్ట్ ఆర్కి 3 లెటర్స్ ఫ్రంట్కి వెళ్తే అంటే +3 చేసుకుంటే సో మనకి లెటర్ అన్నది వస్తుంది. నెక్స్ట్ చూడండి, సో ప్రతి లెటర్కి కూడా అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ కూడా సేమ్ +3 చేయాలంటే FGH అంటే ఆన్సర్ హెచ్. నెక్స్ట్ టీకి కూడా +3 చేసుకోవాలి. టీ తర్వాత మనకి UVW ఆన్సర్ W. మనకి FULFNHW ఎక్కడుందో ఆప్షన్, బి ఆప్షన్లో ఉంది. సో బి ఆప్షన్ అన్నది క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ప్రతి క్వశ్చన్ అలాగే ఇస్తాడని కాదు, కొన్ని క్వశ్చన్స్ అలా ఇస్తాడు, కొన్ని క్వశ్చన్స్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఎర్త్కి ఒక కోడ్ ఇచ్చాడు, అక్కడ 41590 అంట. నెక్స్ట్కి PALEకి ఒక కోడ్ ఇచ్చాడు 2134. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవి చేసుకుందాం. వాటిని యూస్ చేసుకుంటూ ఇక్కడ వర్డ్ అడిగాడు, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ PEARL. సో పైన ఇచ్చిన 2 కోడ్లని ఉపయోగించుకొని కిందున్న PEARLని దాని యొక్క కోడ్ అన్నది కనిపెట్టాలి. సో చూస్తే PALEకి మనకు ఒక కోడ్ ఇచ్చాడు 2134 కదా. సో చూస్తే ఇక్కడ Pకి 2 ఇచ్చాడు. ఓకే, Pకి 2. నెక్స్ట్ ఈకి ఎంత ఇచ్చాడు చూడండి, ఈకి 4. నెక్స్ట్ సెకండ్ వర్డ్లో కూడా ఈ కూడా చూడండి. అలా మనం ఫస్ట్ వర్డ్లో అయినా చూసుకోవచ్చు, సెకండ్ వర్డ్లో అయినా చూసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది అక్కడ ఉన్న లెటర్కి ఎంత కోడ్ ఇచ్చాడో చెక్ చేసుకొని ఆన్సర్ వేయడమే. ఇలాంటివి ఇచ్చినప్పుడు మొత్తం 3 వర్డ్స్ ఇస్తాడు కదా, 2 వర్డ్స్కేమో ఆల్రెడీ వాల్యూ ఇచ్చేసి వస్తాడు. థర్డ్ వర్డ్కి ఎంత వాల్యూ అని అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్లోనే చేయాలన్నమాట. 24153 వచ్చింది. ఆప్షన్ ఎక్కడుంది, ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.
ఈ కౌశలం గురించి ఈ మధ్య స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అంటున్నారు కదండి. సో వాటికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద వర్డ్ ఎంఏఎన్ ఈజ్ కోడెడ్ యాజ్ ఎన్బిఓ అంట. ఎంఏఎన్కి కోడ్ ఎన్బిఓ వచ్చింది. అలాగే వాట్ షుడ్ బీ ద కోడ్ ఫర్ స్కై, ఎస్కేవైకి ఎలా వస్తుందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన కోడ్ ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఎం నుంచి మనకి ఎన్ ఎలా వచ్చింది, ఎం తర్వాత ఎన్నే కదా, అంటే +1 కదా అవుతుంది. సో నెక్స్ట్ ఏ నుంచి బి ఎలా వచ్చింది, ఏ తర్వాత బి అంటే +1 యాడ్ అవుతుంది, ఏ బి. నెక్స్ట్ ఎన్ ఓ అంటే మనకి ఇచ్చిన వర్డ్లో నెక్స్ట్ లెటర్ వస్తుంది. అంటే సేమ్ అదే లాజిక్ని యూజ్ చేసుకుంటూ ఎస్కేవై స్కైకి కూడా చేయాలన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎస్కి 1 యాడ్ చేయాలంటే ఎస్ తర్వాత వచ్చే లెటర్ టీ అని వేసుకోవడమే. అలాగే కే తర్వాత వచ్చే లెటర్ ఎల్, నెక్స్ట్ వై తర్వాత జెడ్. అక్కడ ఫస్ట్ మనం ఏ లాజిక్తో యూజ్ చేసామో సెకండ్ దానికి కూడా సేమ్ అదే చేయాలి. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ దానికి, అంటే ఫస్ట్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఎలా వస్తుందో చెక్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో నెక్స్ట్ దానికి ఆన్సర్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి డబ్ల్యూఓఆర్డీకి ఒక కోడ్ ఇచ్చాడు. అలాగే సింపుల్కి కోడ్ ఎలా వస్తుంది అని అడిగాడు. ఈసారి మనకి ఇక్కడ కోడ్ ఇచ్చాడు డబ్ల్యూఓఆర్డి అంటే ఓడే కదా, ఓడికి ఒక కోడ్ ఇచ్చాడు చూడండి 2315184 అంట. అదే ఫార్మేషన్లో అదే ఫార్ములా యూజ్ చేసుకుంటూ సింపుల్కి ఏ కోడ్ వస్తుంది అన్నది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చెక్ చేసుకుందాం అసలు ఎలా వచ్చింది అన్నది. డబ్ల్యూ అంటే 23 కదా మనకి పొజిషన్, సో 23 వేసుకున్నాము. నెక్స్ట్ చూడండి ఓకి 15, అలాగే ఆర్కి 18, డీకి 4 పొజిషన్స్. అవునా, ఇప్పుడు అదే లాజిక్ని యూజ్ చేసుకుని సింపుల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఎస్ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకోండి. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకి టైం బేస్డ్ ఉంటుంది కాబట్టి మనం మైండ్తోనే చేసుకోవాలి. ఎస్ అంటే 19 కదా, ఐ అంటే 9 కదా. సో ఇలా మనకి మైండ్కి వచ్చేయాలన్నమాట. ఈ ఏబిసిడిఎల్కి 1 2 3 ఆల్ఫాబెటిక్ సిరీస్కి పొజిషన్స్ అన్నది మనకి వెంటనే గుర్తొచ్చేయాలన్నమాట. ఎందుకంటే మనకి టైం బేస్డ్తో ఉంటుంది, అంటే అక్కడ టైం వెళ్ళిపోతూ ఉంటుంది, మనం ఇలా పేపర్ మీద వేసుకుని చేసుకుంటే అవ్వదన్నమాట. సో అందుకే మనకి ఆ పొజిషన్స్ బాగా గుర్తుంటే ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ చూడండి ఎస్ఐఎస్ టీఏఆర్కి ఒక కోడ్ ఇచ్చాడు, అలాగే అంకుల్కి ఒక కోడ్ ఇచ్చాడు, బాయ్కి ఒక కోడ్ ఇచ్చాడు. హౌ ఈజ్ ద, ఇక్కడ చూడండి ఆర్యుఎస్టిఐసికి ఎలా వస్తుంది ఇలా చెప్పాను నేను. సో ఒక 2 వర్డ్స్ ఇచ్చేసి సేమ్ నెంబర్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఇంకో వర్డ్కి కోడ్ ఎలా అంటే ఇచ్చిన కోడ్స్లోనే మనం ఆ లెటర్స్కి ఏ నెంబర్ ఇచ్చాడో చూసుకొని సేమ్ అయ్యే వేసేయాలి. మనం పైన ఇచ్చిన 2 కోడ్లకి ఏ అయితే నెంబర్లు ఇచ్చాడో మనల్ని క్వశ్చన్ అడిగాడు కదా ఆర్యుఎస్టిఐసి, ఆ ఒక పొజిషన్స్ని మనం చూసుకొని వేసుకోవడమే. ఇలాంటివి ఇచ్చినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆర్ అంటే ఎంత ఇచ్చాడు, సిస్టర్లో ఆర్ ఉంది 1, అలాగే యూ అంకుల్లో యూ ఉంది కదా 8. అలా పైన ఇచ్చిన కోడ్స్ని యూజ్ చేసుకుంటూ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు ఈజీగా. ఇక్కడ మనకి మెయిన్ గుర్తుండవలసింది లాజిక్గా అర్థం చేసుకోవాలి. సో సింపుల్గా అర్థం చేయాలి. మనం ఎక్కువ లెంతీగా వెళ్తే మనకు అక్కడ టైం అయితే ఉండదు అనమాట. మెయిన్ కోడింగ్లో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఎక్కువ ఇవే ఉంటాయి అన్నమాట. చూడండి ఎస్కి వచ్చేసరికి వాల్యూ 5, అక్కడ ఎస్కి 5, ఒక్కో లెటర్కి ఒక్కో నెంబర్ అయితే ఇచ్చేసాడు అనమాట. నెక్స్ట్ టీకి వచ్చేసరికి 3, అలాగే ఐకి వచ్చేసరికి మనకి ఐ ఎక్కడ ఉంది, సిస్టర్లోనే ఐ ఉంది 3, అలాగే సి వచ్చే వాల్యూ వచ్చేసరికి అంకుల్లో సి ఉంది కదా 6. ఇదన్నమాట కోడింగ్ అండ్ డీకోడింగ్. అస్సలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈరోజు టాపిక్ అయితే ఇదండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మర్చిపోవద్దు, కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. సో మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి.